ఇందిరాగాంధీ పుట్టినరోజును హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు ఉడితల ప్రణవ్ గారి నాయకత్వంలో హుజరాబాద్ మండల పట్టణ నాయకులు చాలా ఘనంగా నిర్వహించడం, ఆ యొక్క ఇందిరాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చినటువంటి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి ఆమె ఎన్నో సంస్కరణలు మన దేశానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఒక మహిళా ప్రధానమంత్రి కావడం కూడా, అందులో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈ భారతదేశం గౌరవించింది. ఎందుకనగా మహిళలను గౌరవించడం, అంబేద్కర్ గారు మహిళా బిల్లు పెట్టడంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావడం, సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇవ్వడం, కాబట్టి ఎంతో శుభసూచకం. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందు భవిష్యత్తులో మనందరం కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ పుట్టినరోజును హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు ఉడితల ప్రణవ్ గారి నాయకత్వంలో హుజరాబాద్ మండల పట్టణ నాయకులు చాలా ఘనంగా నిర్వహించడం, ఆ యొక్క ఇందిరాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చినటువంటి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి ఆమె ఎన్నో సంస్కరణలు మన దేశానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఒక మహిళా ప్రధానమంత్రి కావడం కూడా, అందులో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈ భారతదేశం గౌరవించింది. ఎందుకనగా మహిళలను గౌరవించడం, అంబేద్కర్ గారు మహిళా బిల్లు పెట్టడంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావడం, సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇవ్వడం, కాబట్టి ఎంతో శుభసూచకం. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందు భవిష్యత్తులో మనందరం కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్